ఓకే ఎవ్రీవన్, ఈరోజు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది చూసేద్దాం. ఫిబ్రవరి 2 ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది. ముందుగా మేషం, సింహం, ధనుసు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఓకే, ఈరోజు మీకు కొంత సంతృప్తి అనేది ఈరోజు మీకు ఉండబోతుంది. అయితే మీరు ఏదైనా నిర్ణయం లేదా ఏదైనా పనులు చేసే ముందుకు ఒక అడుగు వెనకకు అడుగు లాగా వేయకుండా ఒక ప్రాపర్ క్లారిటీతో మీరు ప్రణాళికలు పనులు చేసుకోవాలి అని అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ అలాగే ఈరోజు అన్నీ ఉన్నా కానీ మీరు కొంత డిస్సాటిస్ఫాక్షన్కి పొందబోతూ ఉన్నారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. మీ లైఫ్లో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, కానీ మీకు నచ్చింది మీ లైఫ్లో లేదు అన్న ఒక దిగులు అనేది మీకు ఉండబోతూ ఉంది. ఓకే, నెక్స్ట్ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది. ఓకే, ఈరోజు మీరు పాజిటివ్ ఎనర్జీతో ఈరోజు అంతా కూడా మీకు ఉండబోతూ ఉందని చెప్పచ్చు. వ్యక్తులు ఎవరైనా మీతో దూరమై ఉంటే కనుక వాళ్ళతో మీకు ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ వైజ్ ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మీకు ఈరోజు రికన్సిలియేషన్ అనేది చూపిస్తూ ఉంది. అండ్ వాళ్ళతో ఫ్యూచర్ కూడా బ్యాలెన్స్కి రాబోతుంది అని ఇది సంకేతం. అండ్ ఈరోజు మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ అలాగే వర్క్ లైఫ్ని బ్యాలెన్స్గా చూసుకోవాలి అనేలాంటి ఒక నిర్ణయానికి అనేది మీరు రాబోతూ ఉన్నారు. అండ్ రెండింటిని మీరు హోల్డ్ చేసి మీ స్వయంగా మీరు వాటిని నడిపించాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఓకే, ఈరోజు మీకు కర్మఫలం అనేది పొందబోతూ ఉన్నారు. అంటే ఎంత కష్టం అయితే పడుతూ ఉంటారో అంత కష్టం అనేది ఈరోజు ఫలితం అనేది మీకు రాబోతూ ఉంది. అండ్ అలాగే పాస్ట్లో మీరు ఎవరికైనా కర్మఫలాలు మంచి ఇచ్చుంటే మంచి లేదా చెడు ఇచ్చుంటే చెడు, ఈరోజు మీకు అవి రిటర్న్ అనేది రాబోతూ ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్లీ ఫుల్ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఈరోజు ఫైనాన్షియల్లీ మీకు లాభంగా ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ మీరు ఈరోజు అంతా కూడా బిజీగా ఉండబోతూ ఉన్నారని చెప్పచ్చు. నెక్స్ట్ కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఓకే, ఈరోజు మీకు ఎమోషనల్లీ కొంత ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పచ్చు. అండ్ ప్రొఫెషన్ని మరియు మీ పర్సనల్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత కన్ఫ్యూజన్కి గురి అవుతారు అని చెప్తూ ఉంది. అండ్ అలాగే ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు, రిలేషన్ గురించి ఏదైనా ఇబ్బందులు మీకు వస్తూ ఉంటే కనుక మీరు ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఎమోషనల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా అయితే తీసుకోకూడదు. బట్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు వేసుకుంటారని చూపిస్తూ ఉంది.